ఒక్కసారి దాంట్లో ముంచి లేపండి, ఒక్కసారి పేదవాడి కష్టమంతా తెలుస్తుంది ఆ మనిషికి. ముక్కు మూసుకొని చక్కగా ఇన్ని పాపాలు చేశానరా అనుకుంటాడు. ఎవడన్నా గంగలో మునగాలనుకుంటాడు. మీరు మాత్రం ఎమ్మెల్యేని మురుగు కాలంలో ముంచి ఒక్కసారి లేపండి, మీ కష్టాలు తెలుస్తాయని మాత్రమే అలా చెప్తా ఉన్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 15 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. నేను ఇక్కడ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. ధైర్యంగా ఉండండి, పేదల పక్షాలు నిలబడతాం. సీరియస్గా అడుగుతా ఉన్నా, ఏమయ్యా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నీళ్ళు ఇవ్వమని చెప్పి, ఇంటింటి కొళాయి ఇవ్వమని చెప్పి డబ్బులు పంపిస్తే నువ్వు ఎందుకు వెనక్కి పంపించినావు? ఏమిటి నీకు బాధ? ప్రజలకు నీళ్ళు ఇస్తే నీకేమైనా కష్టమా? ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు కదా. 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు అందట్లేదు. కొళాయిలు కావాలని ప్రజలు అడుగుతా ఉన్నారు. కొళాయిలు వేయడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు, సుమారుగా 380 కోట్లు 400 కోట్ల రూపాయలు ఇక్కడ పంపించింది కదా. ఎందుకు ప్రజలకు ఖర్చు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. కేవలం నీ కమిషన్ రాలేదని, దాంట్లో కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వము అని చెప్పారని. ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న కాంట్రాక్టర్లు అయితే ఈయన కమిషన్ ఇవ్వందే పని జరగదు. అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు వాటిల్లో కమిషన్లు ఉండదేమో, అందువల్ల నువ్వు వేయలేదా? లేదా కమిషన్ కంటే కూడా పెద్ద పనులు ఉన్నాయా నీకు? జనాల స్థలాలు కబ్జా చేయడమో, జనాల మీద దోచుకోవడమో, దాంట్లో వచ్చిన ఆదాయం ఈ చిన్న కమిషన్లో రాలేదా? అసలు ప్రజలకి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతుంటే కూడా, డబ్బులు పంపిస్తే కూడా నువ్వు ఎందుకు వెయ్యలేదు, ఎందుకు నిర్లక్ష్యం చేసినావు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రజలే కదా నిన్ను 2 సార్లు 3 సార్లు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించింది. ఓట్లేసిన ప్రజలకి కనీసం రుణం తీర్చుకోవాలని, గొంతెండిపోతుంటే కాస్త నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేని ఎమ్మెల్యే నువ్వే ఎమ్మెల్యేవయ్యా. నువ్వు ఇంకెందుకు పనికి వస్తావు ప్రజలకు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. డబ్బులు లేవంటే అది వేరే, పంపించిన డబ్బులు కూడా నువ్వు వాడుకోకపోతే ఎలాగా? అంతెందుకు, పేదవాళ్ళ కోసం డ్రైనేజీలు, కాలువలు దువ్వించాల, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది. శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి ఎవరన్నా చనిపోయిన వాళ్ళని సరైన సంస్కారం చేయాలంటే సుమారుగా 1,40,00,000 రూపాయలు పంపించింది. దాన్ని తినేసినారు. ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి మరుగుదొడ్లు ఇంటింటికి ఉచితంగా ఇవ్వమని చెప్పినారు. మరుగుదొడ్లు ఇవ్వలేదు, ఆ డబ్బులు తినేసినారు. ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా ఇల్లు ఇవ్వాలని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తాడు. మీరు లిస్ట్ ఇస్తే చాలు, నేరుగా డబ్బులు వచ్చి పడిపోతాయి, అందరికీ కూడా బిల్లు అయిపోతాయి. నేను సూటిగా ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, అయ్యా నీ హయాంలో ఎంతమంది పేదలకు ఇల్లు కట్టినావో చెప్పు చాలు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లు వేసినారు కదా. వాళ్ళు చేసిన పాపం అదేనా? నీకు ఓట్లు వేయడమే వాళ్ళు చేసిన పాపమా? ఒక్కటంటే ఒక్క ఇల్లైనా పూర్తి చేసినావా సాయి ప్రసాద్ రెడ్డి? పేదలంటే ఎందుకయ్యా నీ కోపం? ఓట్లేసిన పాపానికి భస్మాసురుల్లాగా వాళ్ళ ఎత్తున చెయ్యి పెట్టి ఏదో రకంగా వాళ్ళ సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావే తప్ప ఏ రోజున్నా వాళ్ళ కష్టాల గురించి ఆలోచన చేసినావా? ఎప్పుడన్నా పోయి మీకు ఏం కావాలని ప్రజలను అడిగినావా? 5 ఏళ్లకు ఒక్కసారి వస్తావు, ఎన్నికలప్పుడు మాత్రమే మంది మార్బలంతో వచ్చి జనాలందరినీ కూడా భయపెడతావు, ఏదో రకంగా ఓట్లు వేయించుకుంటావు. అమాయకులైన ప్రజలు నమ్మి ప్రతి ఒక్కసారి నీకు ఓట్లేస్తారు. చివరికి వచ్చి వాళ్ళని ఎత్తున చెయ్యి పెట్టి వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ కొట్టేసి ఇంట్లో సంచులు మూటలు దాచుకుంటావు. ఎమ్మెల్యే అంటే ఈ పని చేసేదేనా? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏ రోజు మీ కష్టాలను పట్టించుకోనివాడు, ఏ రోజు కూడా మీ అవసరాల గురించి ఆలోచన చేయనివాడు, ఏ రోజు కూడా మీరు కనీసం మనుషులుగా చూడనివాడు. ఎమ్మెల్యే అంటే దేవుడా? ఏమన్నా
అమ్మ మీకు అందరికీ చెప్తా ఉన్నా, అయ్యలారా మీకు అందరికీ చెప్తా ఉన్నా, మీరు ఓటేస్తే గెలిచి మీ ముందు చేతులు కట్టుకొని నిలబడేవాడు ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా సరే మీ ముందు చేతులు కట్టుకొని నిలబడి నీకు ఏం కావాలని అడిగినాడా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమన్నా అంటే ప్రజలందరూ వచ్చి నా ముందు చేతులు కట్టుకోవాలా, ఒంగొంగి దండాలు పెట్టాలా, పొళ్ళు దండాలు పెట్టాలా అని అనుకునే ఈ ఎమ్మెల్యే మీకు అసలు పనికొస్తాడా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్నిసార్లు ఓటేశారని అడుగుతా ఉన్నా. ఇంకనైనా చెంపలేసుకుని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది కదా అని మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఇప్పుడు కూడా ఆలోచన చేయకపోతే ఆ రాక్షసుడు మీ ఇళ్ల మీద పడతాడు అని చెప్తా ఉన్నా. మీ బతుకులు మారవు అని చెప్తా ఉన్నా. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా ఏ ఊర్లో కూడా లేదు అని చెప్తా ఉన్నా. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మీ అవసరాలు రోడ్లు పెంచాల్సి ఉంది, మీ అవసరాలు బైపాస్ వేయాల్సి ఉంది, మీ అవసరాలు ఇళ్ళు, మీ అవసరం అన్నది డ్రైనేజ్, మీ అవసరం అన్నది కరెంటు, మీ అవసరం అన్నది టెట్కో ఇళ్ళు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి. మీ అవసరం అన్నది మరుగుదొడ్లు, మీ అవసరం అన్నది మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు. ఏమీ చదువుకోని ఎమ్మెల్యేని మీరే గొప్పగా, ఏమీ ఆలోచన చేయని కనీసం చదువుకోని ఎమ్మెల్యే మీరు ఓటేస్తే, ఎమ్మెల్యేగిరి అంటే కేవలం తన కుటుంబం కోసం సంపాదించుకోవడం, జనాల మీద పడి దోచుకోవడం, వాళ్ళకు వచ్చిన నిధులన్నీ కూడా మన జోబిలో మన ఇంట్లో సంచులు కట్టి మూటల డబ్బులు కూడేసుకోవడం, ఇది సాయిప్రసాద్ రెడ్డి తెలిసిన రాజకీయం. ఇది మీ ఎమ్మెల్యే చేసేటువంటి గొప్ప విషయాలు. పేదోడుగానే ఉండిపోయా, ఈయనేమో వందల వేల కోట్లకు పడగలెత్తే. పేదోడి కోసం పంపిస్తున్నటువంటి ప్రభుత్వం డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే ఎవరికీ తెలియదు. వచ్చిన డబ్బులు వస్తూనే ఉన్నాయి, ప్రజలకు మాత్రం చేరట్లే. ప్రతి దాంట్లో కమిషన్, ప్రభుత్వ స్కీముల్లో కమిషన్, అభివృద్ధి చేస్తామంటే కమిషన్, చివరికి మీరు సొంత వ్యాపారాలు పెట్టుకుంటే ఆయనకి కమిషన్. ఇట్లాంటి ఎమ్మెల్యేని ఇంకెంతకాలం భరిస్తారు అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆలోచన చేయండి. మార్పు కావాలి. ఈరోజు ఆదోని ప్రజలను కాపాడుకోవాలి, ఊరిని బాగు చేసుకోవాలి. మళ్ళీ అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మీకు ఒక అవకాశం వస్తుంది. మీ నాయకుడిని ఎన్నుకోవడానికి ఎవరు సరైన వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండాలో ఎన్నుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి. నేను మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వమని చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. నేను సాయిప్రసాద్ రెడ్డి లాగా అవినీతి చెయ్యను, మీ ఎమ్మెల్యే లాగా దుర్మార్గ పనులు చేయను, భూ కబ్జాలు చేయను, మీ నెత్తిన చెయ్యి పెట్టను. ఆయనలాగా మీరెవరు కూడా నా దగ్గరకు చెయ్యి కట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఓటేస్తే నేనే చెయ్యి కట్టుకొని మీ ముందు నిలబడి మీ పనులన్నీ చేసి పెట్టే సేవకుడుగా ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మీ అవసరాలు తీర్చడానికే కూటమి పెద్దలను, ఒకవైపున తెలుగుదేశం పార్టీ, ఒకవైపున జనసేన పార్టీ, మరొక వైపున భారతీయ జనతా పార్టీ, అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి ఒక బాటలో ప్రజలను కాపాడుకోవాలన్న ఆలోచనతో ఈరోజు మేమంతా వచ్చి మిమ్మల్ని అర్థిస్తా ఉన్నాం. ఎంతోమందికి ఓట్లు వేశారు, ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేశారు, ఎంతోమందిని ఎంపీలుగా చేశారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చేతులెత్తి అర్థిస్తా ఉన్నా. ఓటుకు 5,000 ఇచ్చి కొంటాను, ఎక్కడ కూడా పెద్ద డబ్బులు పెట్టి గెలిచిపోతాను అని అందరికీ చెప్తా ఉన్నాడు. ఆయన 5,000 కాదు, ఆయన వచ్చి 5,000 ఇస్తానంటే మీరంతా 10,000 తీసుకోండి. అవన్నీ కూడా మీ డబ్బులే, మీ దగ్గర కొట్టేసిన డబ్బులు, మీకోసం ప్రభుత్వం పంపించిన డబ్బులు. డిమాండ్ చేయండి, ఓటుకు 10,000 ఇమ్మని చెప్పండి, దబాయించి లాక్కోండి, మీ డబ్బు మీకే చెందాలి. అక్కడ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఓటు వేయండి.
ఎవరు భయపడద్దు. నేను 20 రోజుల్లో 20 రోజులు కూడా ఇప్పుడు 15 రోజులే వచ్చింది. 15 రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. ఎమ్మెల్యే అయినా అంటేనే మీ ఇక్కడైతే నిలబడి మాట్లాడుతున్నానో ఇక్కడికే మళ్ళీ వచ్చి మీ పనులన్నీ చేసి పెడతా. ఆ గుంతలన్నీ పొడుస్తా, కాలువలన్నీ వేస్తా, ఇంటింటికి కూడా కొళాయి ఇప్పిస్తా. నేను అక్కడ మురుగు కాలువ చూస్తా ఉన్నాను. అమ్మా అయ్యా మీడియా వాళ్ళందరూ ఒక్కసారి చూడండి అని చెప్తా ఉన్నాడు. ఆదోనిలో ఎక్కడికన్నా పోండి, ఈ వార్డే కాదు ఏ వార్డుకు పోయినా సరే ఇంటింటి కొళాయి మంచినీళ్ళు ఇవ్వలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అమ్మలు అక్కలంతా కూడా. ఆదోని ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక అంశం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదోనిలో కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ల కొలాయి ఇవ్వాలా అనేటువంటి సిద్ధాంతం పాలసీతో 100 కోట్ల రూపాయలు ఆదోనికి పంపించింది. పంపించి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్లలో అక్కడక్కడ గోతులు తవ్వినారు, లైన్లు వేయలేదు. ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులది, ఎమ్మెల్యేది. కానీ పూర్తిగా దాన్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం వల్ల 4 ఏళ్లుగా ఇంటింటి కొళాయి అనే అంశం పూర్తిగా జరగలేదు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని ప్రజలకు ఖర్చు పెట్టలేదు అనే అంశం వల్ల ఆ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. నేను ఇక్కడ ఉన్నటువంటి